వెల్కమ్ టు ఎంఆర్ భక్తి టీవీ. నేను మీ నవీన్. ఆగస్టు 12వ తారీఖు బుధవారం సంపూర్ణ సూర్యగ్రహణం అయితే ఉంది. సో ఈ సంపూర్ణ సూర్యగ్రహణం రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు, అదేవిధంగా ఏ రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, వీటి గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసి ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిభట్ల గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, 12వ తారీఖున రాబోయే ఈ సూర్యగ్రహణం అనేది మన ఇండియాలో కనిపిస్తుందా? ఎందుకంటే కొద్దిమంది ఇది మనకు కాదు, వేరే దేశాల వాళ్ళకి మాత్రమే పరిమితం అని చెప్పేసి అంటున్నారు. లేదు, ఆ రోజు మనకు కూడా ఏమైనా కొన్ని రాసుల వారికి ఏమైనా ప్రభావితం చూపే విధంగా ఉంటుందో, ఆ రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వీక్షించేటువంటి ఎంఆర్ భక్తి ప్రేక్షకులకి ఈ యొక్క సూర్యగ్రహణం 12వ తారీఖు రోజున ఏర్పడే సంపూర్ణ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు. గురూజీ, కనిపించినటువంటి గ్రహణానికి ఆచారాలు నియమాలు పాటించాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఇల్లు కడుక్కోవడం, గర్భవతులు ఎటు కదలకుండా ఇంట్లో హాయిగా పడుకోవడం, పెద్దలు ఎవరు భుజించకపోవడం, ఇలాంటివి, దేవాలయాలు మూసివేయడం, ఇట్లాంటివి ఏమి. ఎందుకనంటే సూర్యగ్రహణం ఉన్నప్పుడు పగలు, కానీ మనకు అది భారత కాలమాన ప్రకారం చూసుకుంటే 9:24 నుంచి మధ్యరాత్రి 1:46 వరకు ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ సంబంధించి మన భారతదేశంలో కనిపించదు. కనిపించే దేశాలు ఏంటి? మొరాకో, స్పెయిన్, అలాగే ఈ సంబంధించినటువంటి ఆస్ట్రియా, నార్త్ అమెరికాలో కొన్ని ప్రదేశాలు, రష్యా, ఉక్రెయిన్, కెనడా, ఇలాంటి దేశాల్లో కనిపిస్తుంది. చాలామంది గ్రహణ ప్రభావం వలన ఏమీ జరగదు, ప్రకృతిలో ఎలాగైతే సూర్యుడు చంద్రుడు ఉదయిస్తున్నాడో అస్తమిస్తున్నాడో అలాగే ఉంటుంది, దీన్ని పెద్దగా తీసుకోవాల్సిన పని లేదు అని అంటారు. కానీ మన భారతీయ మహర్షులు ఎంతోమంది రీసెర్చ్ చేసి ఈ గ్రహణాలు ఏర్పడే సమయానికి ముందు కొన్ని రోజులు, తర్వాత కొన్ని రోజుల్లో ప్రపంచవ్యాప్తముగా ఎక్కడైనా కానీ విపత్తులు సంభవించే అవకాశం ఉంటుందని చెప్పి మన వాళ్ళు తెలియచేయడం జరిగింది. అందుకనే గమనించుకున్నట్లయితే మొరాకో మరియు స్పెయిన్ సంబంధించిన దేశాల్లో ఇది సంపూర్ణంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ మధ్య మీరు గమనించుకున్నట్లయితే గత వారం 10 రోజుల్లో ఈ మొరాకో ప్రభుత్వము ఈ సంబంధించినటువంటి కరుడు కట్టినటువంటి హంతకులందరినీ సుప్రీంకోర్టు విడుదల చేసింది. స్పెయిన్ తలుపులు తెరవగానే స్పెయిన్లోకి చొచ్చుబడిపోయారు, చొచ్చుకొచ్చేసేసారు. దాదాపు 60,000 మంది అఫీషియల్గా అంటున్నారు, అన్అఫీషియల్గా చెప్పలేం. అంటే మరి ఈ గ్రహణం కనిపిస్తున్నటువంటి ఈ దేశంలోనే ఎందుకు అలా మూకుమ్మడిగా రావాలి జనసందోహం? అంటే మాస్ ఎలివేషన్ అని అంటారు దీన్ని. ఎందుకు జరుగుతుంది మరి? ఇంకే దేశాల్లో జరగాలి కదా. అంటే గ్రహణానికి ఇటు కొన్ని తీవ్రమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి సంఘటనలకి సంబంధం ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మనం ఇజ్రాయెల్, అమెరికా మరియు యూరోప్ దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం చూస్తున్నాం. కానీ రష్యా, ఉక్రెయిన్లో కూడా కనిపిస్తున్నటువంటి ఈ కారణం చేత భవిష్యత్తులో రష్యా, ఉక్రెయిన్ మధ్య ఇప్పుడు యుద్ధం నడుస్తూనే ఉంది. అడపాదడప అప్పుడప్పుడు తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంటుంది, లేదా చర్చలు సఫలీకృతం అయ్యే అవకాశాలు కూడా గోచరమవుతున్నాయి. అలాగే యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్లో కూడా ఇది కనిపిస్తుంది, రష్యాలో కూడా కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ యొక్క సంబంధించినటువంటి దేశాల్లో, నార్త్ అమెరికా అంటే వాషింగ్టన్, మిచిగాన్, న్యూయార్క్ ఇట్లాంటి సిటీలో, మియామి, మైనో, టొరంటో ఇలాంటి వాటిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు, నియమాలు పాటించాల్సింది. ఆ సమయానికి ఆ సంబంధించినటువంటి ఆచార వ్యవహార నియమాలు ఆ దేశంలో ఉన్నవాళ్ళు, మన భారతీయులు ఎవరైనా పాటించవచ్చు. మన భారతదేశంలో కూడా మీరు గత వీడియోలో చెప్పారు గురూజీ, ఇట్లాంటి గ్రహణ సమయాల్లో ప్రకృతి విపత్తులు ఎక్కువ జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి కూడా అన్నారు. సో ఏమైనా ఇప్పుడు అట్లాంటి విపత్తులు జరిగే విధంగా ఉంటుంది? తప్పకుండా ప్రకృతి విపత్తులు అన్నప్పుడు ఖచ్చితంగా ఈ గ్రహణ ప్రభావం, ఎందుకంటే ఒకే నెలలో 15 రోజుల గ్యాప్తో సంపూర్ణ సూర్యగ్రహణము, చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది. కాబట్టి ఒకే నెలలో ఏర్పడుతున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా ప్రపంచవ్యాప్తముగా ప్రకృతి విపత్తులు అంటే భూకంపాలు కానీ, సునామీలు కానీ, అగ్నిపర్వతాలు బ్రద్దలవ్వడం కానీ, లేకపోతే తీవ్రవాద దుశ్చర్యలు కానీ, సామూహికంగా ఎక్కువ సంఖ్యలో మరణాలు జరగడం కానీ, రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు కొని జరుగుతాయి. ఈ యొక్క భారతదేశంలో కనిపించకపోయినప్పటికీ కూడా భారతదేశం ఒక విక్టిమ్ అవుతుంది. మన భారతదేశాన్ని కనుక చూసుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి ఈ గ్రహణ ప్రభావం వలన మన భారతదేశం స్వాతంత్రం వచ్చినటువంటి దాన్ని కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇప్పుడు మోడీ జాతకం ప్రకారం చూసుకున్న సెప్టెంబర్ 4వ తారీఖు వరకు అనుకూలంగా లేదు. ఈ కారణం వల్ల చాలా మటుకు హెసిటేషన్ అనేటువంటిది ప్రజల్లో వచ్చేసేస్తుంది. ఒక మంత్రి
మంత్రి సహాయకుడు కానీ లేదా ఒక ఉన్నత అధికారి కానీ చేసినటువంటి అనౌన్స్మెంట్ వల్ల కానీ చేసినటువంటి పని వల్ల కానీ ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమయ్యే అవకాశాలు భవిష్యత్తులో ఉన్నాయి. ఓకే ఓకే. ఏదైనా కానీ విదేశాంగ మంత్రి చేసిన దాని వల్ల రాజీనామా జరిగింది. ఇదంతా కూడా ఈ యొక్క గ్రహణ సంచార ప్రభావం వల్లనే. ఓకే ఓకే. మాస్ హెసిటేషన్ అని అంటారు. ఇంకా చూసుకున్నట్లయితే మన భారతదేశానికి సంబంధించి తృతీయ స్థానం, స్వాతంత్రం వచ్చినటువంటి స్థానానికి తృతీయ స్థానము ఇరుగు పొరుగులు, సంబంధ బాంధవ్యాలు, కమ్యూనికేషన్ సంబంధించి. కాబట్టి కమ్యూనికేషన్ రవాణా రంగంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఆ యొక్క వ్యవస్థల్లో కానీ ఏదైనా ఇబ్బందులు తలెత్తవచ్చు. ఓకే ఓకే. విద్యా సంబంధించినటువంటిది తలెత్తవచ్చు సంబంధించినటువంటి వ్యవహారాల్లో. అలాగే ఇరుగు పొరుగు అన్నప్పుడు మనం చుట్టుపక్కల చైనా, పాకిస్తాన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా యుద్ధ వాతావరణం తీవ్రతరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే ఓకే. ఏదైనా కానీ తీవ్రవాద దుశ్చర్యలు ఎక్కువగా జరుగుతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా మన భారతదేశ ప్రజలు మనకు లేదు కాబట్టి మనకేం జరగదు అనుకోకండి. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడేటువంటి గ్రహణం ఇది. మనకు ఒక్క ప్రాంతానికి, ఆ ఒక్క ప్రాంతానికే సూర్యుడు కనబడ్డాడు కదా. సూర్యుడు ప్రపంచవ్యాప్తంగా కనబడతాడు. ఆ భగవానుడికి గ్రహణం వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా దుస్సంఘటనలు జరుగుతాయి. కాబట్టి అందులో సందేహం లేదు. తప్పకుండా మనం కొన్ని నియమాలు పాటించాలి. మన భారతదేశంలో జన్మించినటువంటి అనగా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క గ్రహణము ఆశ్లేష నక్షత్రము కర్కాటక రాశిలో ఏర్పడుతున్నటువంటి కారణం చేత ప్రపంచవ్యాప్తంగా కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి మంచి చెడు అనేటువంటిది జరుగుతాయి. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురూజీ ఒకవేళ కొన్ని సంఘటనలు జరుగుతాయి అంటున్నారు కదా? జాగ్రత్తలకి సంబంధించి తీసుకునేటట్టయితే ప్రతి వారు కూడా ఈ కాలాన్ని శాసించేవాడు కాలభైరుడు. ఇటువంటి ప్రకృతి విపత్తుల నుంచి రక్షించేటువంటి దేవత శీతలాదేవి. కాబట్టి ఈ శీతలాదేవి యొక్క ఆరాధనని మనం ఖచ్చితంగా చేసుకోవాలి. ఊరు గ్రామ దేవత, ఎందుకంటే ప్రతి గ్రామాన్ని కాపాడే గ్రామదేవత ఉంటుంది. గ్రామదేవత ఆరాధనలు విశేషంగా చేసుకోవాలి. అమావాస్య, పౌర్ణమి పుణ్యతిథుల్లో అమ్మవారికి సంబంధించినటువంటి నైవేద్యాలు పెట్టాలి. ఎట్లాగో అమ్మవారికి బోనాలు అనేటువంటి ఇప్పుడు ఏర్పడబోతున్నాయి. కాబట్టి అమ్మవారు ప్రతి గ్రామంలో సంతోషించే అవకాశాలు, మనం చెప్పకపోయినా బోనాలు అనేటువంటి జాతరలు జరగడం వల్ల ఈ యొక్క ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో మంచి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరం అవుతున్నాయి. అంతేకాకుండా జాగ్రత్తలు అంటే మన గ్రహణం కనిపించదు కాబట్టి ఆచార నియమాలు లేవు, కానీ దేవతారాధన చేసుకోవాలి. కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి మాత్రం మంచి చెడు అనేటువంటిది ఉంటుంది. ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది గురూజీ? ప్రధానంగా ఈ యొక్క కర్కాటక రాశిలో ఏర్పడుతున్నటువంటి గ్రహణ ప్రభావం వల్ల మేష, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి కాస్త ఇబ్బందికర పరిస్థితులను అవుతాయి. అయితే ఇక్కడ వీక్షించేటువంటి ఎంఆర్ భక్తి ప్రేక్షకులకు భయపడాల్సినటువంటి అవసరం లేదు నాయన. ఏదో ప్రాణాంతకమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి, ఇక చెప్పాలంటే పెనం మించి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది, జీవితంలో తలకిందులు అయిపోతాయి, ఇలాంటివి దుస్సంఘటనలు ఏమీ జరగవు. జరిగేటువంటిది ఏంటంటే గ్రహణ ప్రభావంలో రాబోయే 45 లేదా 2 నెలల కాలంలో మనిషికి తన వ్యవహారం పని చేస్తుంటాడు. 50 రూపాయలు నష్టపోయే అవకాశం ఉందనుకోండి, 100 రూపాయలు నష్టపోతారు. ఓకే ఓకే. దెబ్బ తగలాలని ఉంది, చిన్న దెబ్బతో కాస్త కొద్దిగా ఎక్కువ పెద్ద మొత్తంలో దెబ్బ తగులుతుంది. లేదా ఒకళ్ళ చేత మాట పడాలి అన్నప్పుడు 10 మంది చేత మాటలు పడే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగంలో ఆందోళనగా ఉంటుంది కొన్ని రాశుల వారికి. ఇలా చెప్పవచ్చు. ఈ సంబంధించినటువంటి గ్రహణ ప్రభావం ఈ రాశిలో ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన పీఠమాధ్వర్యంలో కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఈ మేష, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, మీన రాశిలో జన్మించిన వారికి గ్రహణ దోష నివారణ హోమాలు, ఎలాగో సర్పక్షేత్రంలో వెళ్తున్నాం కాబట్టి కాలసర్పదోష నివారణ, రాహుకేతు పూజలు, అలాగే సంతానపరమైనటువంటి దోష నివారణలు, కుజదోష నివారణ, సొంత ఇంటి కళ నెరవేరడం కోసం, ఆర్థిక సమస్యలు, రుణబాధల నివారణకి, అనారోగ్య సమస్యల నివారణకి, ముఖ్యంగా ఉద్యోగ సమస్యల నివారణకి, కాలసర్పదోష నివారణకి. ఎందుకంటే కాలసర్పదోషం ఎందుకు చెప్తున్నా అంటే మార్చి నుంచి ఆగస్టు 4వ తారీఖు వరకు పుట్టిన వాళ్ళందరూ కూడా కాలసర్పదోషంలో జన్మించిన వాళ్ళు. కాబట్టి ఈ సంబంధించినటువంటి కాలసర్పదోష నివారణకి సంబంధించి పూజా హోమాది కార్యక్రమాలు, అలాగే శని 12 రాశిలో సంచరిస్తున్న కారణం చేత 12 రాశుల వారికి కూడాను మంచి జరగదు, చెడు ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి శని దోష నివారణ జరిపించి పూజ చేసిన కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకో. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం వల్ల కలిసి వచ్చే రాశులు ఏమున్నాయి గురూజీ? వృషభ రాశికి కలిసి వస్తుంది, అలాగే కన్యా రాశికి కలిసి వస్తుంది, తులారాశికి పాక్షికంగా కలిసి వస్తుంది, కుంభరాశికి కలిసి వస్తుంది. ఇక విడివిడిగా చూసుకున్నట్లయితే మేషరాశి వారు
ప్రధానంగా ఈ యొక్క వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. విద్యా సంబంధంగా ఇబ్బందులు అనేటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. సంతోషకరమైన జీవితాన్ని పొందలేకపోతారు. ఇలా ఏదైనా కానీ వాహన మరమ్మతులు ఎక్కువగా వాహనాన్ని కోల్పోవడం, ఇల్లు మారడం లాంటివి జరగవచ్చు. వృషభ రాశి వారికి అన్ని రకాలుగా అంది వచ్చినటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా సంఘంలో పేరు ప్రతిష్ట పొందినటువంటి వ్యక్తులు పరిచయం అవుతారు. అంతా ఇతరుల సహాయ సహకారంతో పనులని పూర్తి చేసుకుంటారు. సంతోషంగా జీవిస్తారు. ధన ప్రవాహం కూడా బాగానే ఉంటుంది. మిథున రాశిలో జన్మించినటువంటి వారికి బాగా ఖర్చులు అనేటివి ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరుగుతాయి. మనసు ప్రశాంతంగా ఉండదు. కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఏ పని కూడాను, ఈ కర్కాటక రాశిలోనే గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఏ పని కూడాను ఆసక్తిగా ఉండదు. మనస్సు సంతోషంగా ఉండకపోవడము, ప్రతిదీ ఆలస్యం అవుతూ ఉండడము, అలాగే సంబంధించి ఎదుటి వాళ్ళతో విభేదాలు ఎక్కువగా రావడం అనేటువంటిది జరిగే అవకాశం ఉంటుంది. సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఖర్చులు అధికంగా ఉంటాయి. అనవసరమైన ప్రయాణాలు, నిద్ర సరిగ్గా పట్టకపోవడం లాంటివి, శత్రు సమస్యలు పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఏ పని తలపెట్టినా మనస్సుతో, బుద్ధితో ఆలోచించి ఏ పని చేసినా అది లాభదాయకంగా ఉంటుంది. ఊహించిన దానికంటే ఎక్కువగా మంచి లాభస్థితులు అన్నింటినీ కలుగుతాయి. మేనమామ తరపు నుంచి, పెద్ద అన్నయ్య తరపు నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందుతాయి. తులారాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా గృహ సమస్యలు, వాహన ప్రమాదములు చోటు చేసుకునే అవకాశము, లేకపోతే ఉద్యోగ సంబంధంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అయినప్పటికీ కూడాను మధ్యస్థంగా తులారాశి వారికి ఉంటుందని చెప్పవచ్చు. ఇక వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే ఇతరులతో తరచూ వాగ్వివాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. సోదర సోదరి మధ్య విభేదాలు రావడము, అలాగే విలువైనటువంటి అవకాశాలని చేజర్చుకోవడం అనేటువంటి జరుగుతుంది. ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించాలి. కుటుంబపరంగా సమస్యలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జరుగుతాయి. ఖర్చులు అధికంగా ఉంటుంటాయి. అలాగే ఏమీ కూడాను వాళ్ళు బయట చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఈ గ్రహణ ప్రభావంలో ఉంటుంది. అలాగే మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఎదుటి వాళ్ళతో చేసేటువంటి ప్రతి ప్రయత్నం ఆటంకంగా ఉంటుంది. మనస్సు చంచలంగా ఉంటుంది. ఏ పని పూర్తి చేసుకోలేకపోతారు. ధనపరంగా ఇబ్బందులు కూడాను ఈ మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళు, ముఖ్యంగా వివాహ, దాంపత్య, వ్యాపార భాగస్వాముల మధ్య కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా అన్ని విషయాల్లో జయాన్ని పొందుతారు. కోర్టు సంబంధమైనటువంటి విషయాలు కావచ్చు, శత్రువులపై విజయం కావచ్చు, అన్ని విధాలుగా చాలా చక్కగా ఉంటుంది. విదేశీ యానం, విదేశీ విద్యకు సంబంధించిన ప్రయత్నాలు చాలా అనుకూలిస్తాయి. ఏదైనా కానీ ఖర్చులు చాలా అదుపులో ఉంచుకుంటారని చెప్పవచ్చు. ఇక ఆఖరిగా మీనరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రతిదీ కూడాను ఏదైతే లాభాన్ని ఆశించి చేస్తారో అది లాభం కంటే కూడా నష్టమే ఎక్కువగా ఉంటుంది. ఇక మరీ ముఖ్యంగా బుద్ధి, ఆలోచనతో చేసే ప్రతి పనులన్నీ కూడా ఇబ్బందిగా ఉంటుంటాయి. స్టాక్ మార్కెట్లో ఎక్కువగా పెట్టుబడి పెట్టడం, ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా మటుకు ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి ఏతావాత చెప్పుకొచ్చేది ఏమిటంటే పూర్తిగా వృషభ, కన్య మరియు కుంభరాశిలో జన్మించిన వారికి సంపూర్ణంగా అనుగ్రహం ఉండడం, మేష, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, మీన రాశిలో జన్మించినటువంటి వారికి కొంత సమస్యలు అనేటువంటివి ఉండడం, ఇందులో తులారాశి వారికి పాక్షికమైనటువంటి ఇబ్బందులు, మిశ్రమ ఫలితాలు అనేటువంటివి ఉంటాయని చెప్పవచ్చు. ఓకే, చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.